ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏంటంటే, మీకు ఒక ఆదరణ, ఒక విజయము, ఒక సమృద్ధి. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు పేతురును మీకు చూపించబోతున్నాను. అయితే నేను ఇక్కడ పేతురును మీకు చూపిస్తున్నప్పుడు పేతురును ఒక సేవకుడుగా నేను మీకు చూపించడం లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అయ్యా మేమంతా సేవకులం కాదు కదా, మీరు సేవకులు, మేమంతా విశ్వాసులము, మరి ఇది మాకు ఎలా వర్తిస్తుంది అని మీరు అనుకోవచ్చు. అందుకనే ఇక్కడ నేను పేతురుని గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు, పేతురుని గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు, ఇక్కడ పేతురు యేసయ్య శిష్యుడు, అపోస్తలుడు అని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఇక్కడ పేతురు కేవలము ఒక విశ్వాసిగా మాత్రమే అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలాగూ ఈ పరిస్థితులలో, ఈ పరిస్థితి కాలములో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. చాలు, ఇంకా మనం పైనుంచి చదువుకుందాం, ఇంకా మనకింకా బాగా అర్థమవుతుంది. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవగా మనం విందాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చాలు. కాబట్టి ఇక్కడ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నాడు, ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏంటంట, అందరితో పాటు ఉన్నాడు, సముద్రము ఒడ్డు మీద ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆయనను చూడాలి అని, లేకపోతే ఆయనను తాకాలి అని, ప్రార్థన చేయించుకోవాలని, తర్వాత వాక్యము ఇంకా దూరం నుంచి అయితే వినపడడం లేదు, ఇంకా బాగా వినాలన్నట్టుగా ఆయనను దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంట, దగ్గరకు వచ్చి ఆయన మీద పడుచుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అప్పుడు యేసయ్య ఏమనుకున్నాడు, ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. అక్కడ జాలర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్పుడే చేపలు పట్టడానికి వెళ్ళి వచ్చారు. జాలర్లు అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నారు. ఆ దోణె కావచ్చు, ఆ యొక్క వలలు కావచ్చు, శుభ్రం చేసుకొని వాళ్ళు కడుక్కుంటున్నారు. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి. అక్కడ సీమోను ఒక విశ్వాసిగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ సీమోను ఇంకా ఫుల్ టైం సేవలోకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆయన వృత్తిలోనే ఉన్నాడు, చేపలు పట్టుకునే వృత్తిలో ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పేతురు యొక్క దోణిలో ఎక్కాడు. ఎందుకు అంటే ప్రజలు
గుంపులు గుంపులుగా ఆయన మీద పడుతున్నారు. ఏమైతే వాక్యం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పలేకపోతా ఉన్నాడు. మరి ఆ యొక్క వాయిస్ ప్రజలందరి దగ్గరికి చేరడం లేదు, వారందరూ వినలేకపోతా ఉన్నారు. అందుకనే ఆయన దాన్ని ఎక్కి ఏమంటున్నాడంటే, దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహములకు బోధించుచుండెను. ప్రజలందరూ ఒడ్డున ఉన్నారు కాబట్టి కూర్చుంటే వాళ్ళు కూర్చో ఉంటారు, నిలబడేవాడు నిలబడుకొని ఉంటారు. ఆయన సముద్రంలో కొంచెం లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దానిని వాళ్ళు అక్కడ ఆపారు, అటు ఇటు కదలకుండా ఆపారు. ఆపినప్పుడు ఆ దోణిలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసయ్య దోణిని వాడుకున్నాడు, పేతురు దోణిని వాడుకున్నాడు. భంగపోయిందా? మీరు కావాలంటే ఇంటికి పోయి చదవండి. అయ్యా అయ్యా బాబు బాబు నీ దోణి బాబు అని ఏమన్నా భంగపోయిందా? అడుక్కుండా నీకు 5 రూపాయలు ఇస్తలే 10 రూపాయలు ఇస్తలే అని అడిగిండా? లేకపోతే యేసే అడుగుతానే, ఏంటయ్యా నువ్వు, నేను రాత్రంతా అలసిపోయి ఉన్నా, నేను ఇంటికి పోవాలి, నాకేం పని పాటలేదా, నేను భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ముందుగానే అసలు ఏమి చేపలు బల్లా, ఇప్పుడు ఇవి అమ్ముకొని పోతే ఇంట్లో 4 గింజలు ఏదైనా తినడానికి, ఇప్పుడు ఇంక వేరే త్రోవ చూసుకోవాలి ఏదో ఒకటి, లేకపోతే మాకు తిండి తిప్పలు ఎట్లా అని ఏమన్నా సనుక్కున్నాడా, గొనుక్కున్నాడా, దేవునికి ఏమన్నా ఎదిరించి మాట్లాడా? ఏం మాట్లాడాల? ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను మీకు ముందుగానే చెప్పాను, పేతురు గురించి మాట్లాడుతుంటే వెంటనే చాలామంది ఏమనుకుంటుంటే, పేతురు శిష్యుడు కదా, పేతురు అపోస్తలుడు కదా, పేతుడు సేవకుడు కదా, ఆయనకు ఈ వాక్యం మాకు ఎలా సరిపోతుంది అని మీరు అనుకుంటారేమని ముందుగానే చెప్పాను. ఇక్కడ మీరు ఆ పేతురును ఒక విశ్వాసిగా, ఒక పని చేసే వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారిగానే చూడాలి. కాబట్టి అక్కడ ఆయన బోధించుచుండెను. తర్వాత ఆయన బోధించుట చాలించిన తరువాత బోధ చేశాడు. చెప్పండి, ఎవరిని వాడుకున్నాడు? పేతురును, పేతురు దోణెను, పేతురు సమయాన్ని, పేతురు యొక్క ఎనర్జీని అన్నిటిని వాడుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నమ్మదగిన వాడు, యేసయ్య దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన తన పని చేపించుకొని మనల్ని ఆకలితో విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన బోధించి చాలించేసి ఇక సరే బాయ్ నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోవడంలా వెంటనే ఏమంటున్నాడంటే, ఆయన బోధించుట చాలించిన తర్వాత నువ్వు దోణెను లోతునకు నడిపించి, ఇప్పుడు కొంత మట్టుకు మాత్రమే ఉన్నాడు, లోపలికి పోలే, అక్కడి నుంచి ప్రసంగం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నా ప్రసంగం అయిపోయింది, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను ఇంక దిగేసి వెళ్ళిపోతాను, నువ్వేం చేస్తావంటే ఇంకా కొంచెం లోపలికి పోను, కొంచెం లోపలికి పోయి నువ్వు ఏం చేయాలంటే నీ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, మీ వలలు వేయండి అయ్యా, మీ వలలు వేయండి. అప్పుడు వెంటనే ఈ సీమోను, పేతురు ఏమంటున్నా అంటే, సీమోను ఏమంటున్నా అంటే, ఏలినవాడా, ఇంకా ఈ పేతురుకు ఇంకా యేసే గురించి ఏం తెలియదు అసలు, ఇంకా యేసే తెలియదు, ఇంకా అద్భుతాలు ఆశ్చర్యకారాలు, ఆ చనిపోయిన వారిని లేపడము, గుడ్డివారికి చూపివ్వడము, పక్షవారితో లేపడము, ఇదంతా దేవుని కుమారుడని, పరలోకాన్ని దిగి వచ్చాడని, ఇంకా ఈ అనుభవాలని ఇంకా ఏం తెలియదు. ఆయన ఏమంటాడంటే, ఏలినవాడ, ఒక రెస్పెక్ట్ వర్డ్ యూజ్ చేస్తూ ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దాంట్లోనే ఆ పేతురు ఆశీర్వదించబడ్డ మొదలుపెట్టాడు. నీవు దేవుడిని గౌరవించాలి. ఆమేన్. నీవు దేవుడు నీకు ఇచ్చిన సంఘం అనే ఆ సహవాసాన్ని నువ్వు గౌరవించాలి. దేవుడు నీకు ఇచ్చిన దైవ జనులను
కాపరిని నువ్వు గౌరవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన్నే స్వయంగా దేవుడు. అయితే తండ్రిని వేడుకునేవాడు, రాత్రంతా తండ్రితో ప్రార్థన చేసేవాడు. తండ్రి, మరి నీకిష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము అని ఆయన ప్రార్థన చేశాడు ఎంతో వేదనతో. ఎందుకంటే హయ్యర్ అథారిటీని ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఇక్కడ అంటున్నాడు, రాత్రంతా మేము కష్టపడ్డాము, మాకేమి కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. కాబట్టి యేసయ్య చెప్పిన మాటను వినాలి. యేసయ్య అంటాడు, పరీక్షలు రాయి. ప్రభువా 10 ఏళ్ళ నుంచి చదువుతున్నా, 10 ఏళ్ళ నుంచి పాస్ కాలి, ఇప్పుడేమి? అరే నేను చెప్తున్నా, ఇప్పుడు పరీక్ష ఫీజు కట్టు, పరీక్ష రాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇల్లు కట్టుకో, మొదలుపెట్టు. ప్రభువా 20 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేసి అలసిపోయి ఇంక విడిచిపెట్టా. అదంతా అనవసరం. ఇప్పుడు ఇల్లు కట్టు. దేవుడు చెప్పినప్పుడు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళు, అప్లై చేయి. ప్రభా ఉద్యోగాలకు వెళ్ళి ఇంటర్వ్యూలకు వెళ్ళి అప్లికేషన్లు పెట్టి ఇంకా వద్దు ప్రభా నేను చేయను కాదు. యేసయ్య చెప్తున్నాడు. నువ్వు ఇంతకు మునుపు నీ సొంత జ్ఞానంతో 20 ఇంటర్వ్యూలకు వెళ్ళావు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, వెళ్ళు ఇంటర్వ్యూకు, నువ్వే బాస్ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నువ్వు దేవునికి ఉపయోగపడకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని పని చేయకుండా, నేనే సంపాదిస్తాను, నేను కష్టపడతాను, నాకు ఉద్యోగంలో బిజీ, నేను పనిలో బిజీ, నేను ఆ వర్క్లో బిజీ, ఈ వర్క్లో బిజీ, ఆ జాబ్లో బిజీ, ఈ బిజినెస్లో బిజీ, ఒకరోజు మొత్తం సున్నా అవుతుంది. పేతురు కూడా ఎంత నైపుణ్యం కలిగిన వాడు, తెలివి కలిగినటువంటి వాడు. అదే వృత్తిలో ఎన్నో ఏండ్లుగా తాత ముత్తాతల నుంచి ఆ వృత్తిలో ఉన్నాడు. అయితే రాత్రిరంతా సముద్రంలో అండి, సముద్రంలో వలలు వేస్తే పడకపోవడం ఏంటి? సముద్రం నిండా ఉండేది చేపలు. అయితే అక్కడ ఆ రోజు ఫెయిల్ అయిపోయిండు. ఏంటి, ఖాళీ చేతులతో ఎలా వెళ్ళాలి? ఒక్క పైసా లేకుండా ఎలా వెళ్ళాలి? అయితే అంటా ఉన్నాడు, నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను, నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వెంటనే వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, అవి పిగిలిపోయేంతగా చేపలు సమకూర్చబడ్డాయి. అవి పిగిలిపోవడానికి సిద్ధమైన అన్ని చేపలు మరి రాత్రి అంతా పడ్డాయా? మరి రాత్రి ఈ చేపలు ఈ సముద్రంలో లేవా? ఉన్నాయి. అయితే ఎందుకు ఇప్పుడు వలలు నిండాయి అంటే పేతురు తన సమయాన్ని దేవుని పనికి ఉపయోగించాడు. పేతురు తన దోణెను దేవుని పనికి ఇచ్చాడు. పేతురు తన యొక్క ఆ జ్ఞానాన్ని, ఆ సమయాన్ని, ఆ దోణెను దేవుని సేవలో ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాత్రంతా చేపలు పట్టలేదు, అవి పడలేదు. ఎప్పుడైతే దేవుని పనిలో సహకరించాడో వెంటనే వలలు పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయి. హల్లెలూయా. కరోనా మూమెంట్ ఎక్కువైంది. ఇక మళ్ళీ భారతదేశం అంతా కూడా లాక్డౌన్ చేయవచ్చు అని అంటున్నారు. ఒకవేళ చేయవచ్చేమో నాకు తెలియదు. ఒకవేళ మళ్ళా లాక్డౌన్ 1 నెల రోజులు 2 నెలల్లో పెడితే ఏంటి పరిస్థితి? పనులు ఎట్లా? ఉద్యోగం ఎట్లా? జీవనాధారం ఏంటి? కూలికి ఉద్యోగాలు పరిస్థితి ఏంటి?
ఎట్లా కుటుంబ పోషణ ఎట్లా, ఇంటి రెంట్ ఎలా కట్టుకోవాలి, కరెంటు బిల్లు ఎలా కట్టుకోవాలి, సరుకులు ఎలా తెచ్చుకోవాలి, పిల్లలకు పోషణ ఎలా, ఎన్నో చోట్ల కంతులు కట్టాలి, ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, ఏంటి పరిస్థితి ఏంటి, ఎలా బ్రతకాలా, ఎలా బ్రతకాలా, ఎలా బ్రతకాలో తెలుసనా? నీ సమయాన్ని, నీ జ్ఞానాన్ని, నీ దగ్గర ఉన్న వస్తువును, నీ దగ్గర ఏమైతే ఉందో అది దేవుని పని కోసం ఖర్చు పెడితే నీ వలలు ఎప్పుడు నిండుగా ఉంటాయి, నీ కుటుంబము సమృద్ధిగా ఉంటుంది, నీ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటుంది, నీ జేబులో డబ్బులు ఉంటాయి, నీ ఇంటిలో సరుకులు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏ పని దేవుని పని చేయకుండా, దేవుని పనిలో సహకరించకుండా నేను సేవ చేయమని చెప్పడం లేదు, సంపూర్ణ సేవ చేయమని చెప్పడం లేదు. ఇక్కడ పేతురు ఒక అపోస్తలుడు కాదు, పేతుడు ఇక సంపూర్ణ శిష్యుడు కాలేదు, ఇంకా అక్కడ ఒక విశ్వాసి అంతే. అందుకని విశ్వాసులైన నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు దేవుని పనికి మీ సమయాన్ని కొంచెం ఇవ్వాలి, మీ తలాంతులను దేవునికి కొంచెం ఖర్చు పెట్టాలి, మీ యొక్క శ్రమదానం అవసరమైనప్పుడు దేవుని పనికి ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనిలో సహకరించడము విడిచిపెడితే, దేవుని పనిలో నీ పాత్రను నువ్వు విడిచిపెడితే నీ వలలు ఖాళీ అయిపోతాయి. ఒకరోజు తలబట్టుకొని ఏడుస్తావు, అయ్యో దేవా ఇంట్లో చిల్లి గవ్వలేదు, బ్యాంకులో చిల్లి గవ్వలేదు, సరుకులకు డబ్బులు లేవు, కరెంటు బిల్లుకు డబ్బులు లేవు, అయ్యో పిల్లలు ఏడుస్తా ఉన్నారు, డబ్బులు లేవు, ప్రభువా ప్రభువా అన్నప్పుడు ఏడుస్తే లాభం ఏంటి? అంత పోగొట్టుకున్నాక ఏడుస్తే లాభం ఏంటి? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? సమయం ఉండగానే దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడే, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడే, దేవుడు నీ దోణిని అడుగుతున్నప్పుడే, దేవుడు నీ శ్రమదానాన్ని అడుగుతున్నప్పుడే, దేవుడు నీ ప్రార్థనను అడుగుతున్నప్పుడే, హల్లెలూయా, నీ యొక్క జ్ఞానమైనా, నీ స్వరమైనా, నీ పనైనా, నీ శ్రమైనా, నీ కానుకలైనా, నీ దశంభాగాలైనా, నీ వాహనమైనా, నీ వస్తువైనా నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని పనికి నువ్వు వాడినప్పుడు, అప్పుడు దేవుడు నీకు ఊరికి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన వారికి ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన వారికి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నువ్వు దేవునిలో నమ్మకంగా ఉంటే ఆయన నీకోసము దేనికైనా సిద్ధమే. ఆయన ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా కాకుండా నువ్వు ఉంటావో డేంజర్ నీకు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే దేవుని పనిలో సహకారంతున్నారో ఈరోజు మీరు సంతోషించి మీరు ఆనందించండి. మీరు దేవుని పని మీరు ఎప్పుడైతే చేస్తూ సహకరిస్తూ మీ యొక్క దోణెను మీరు దేవుని కోసం ఉపయోగిస్తారో మీరు ఏ లాక్డౌన్కు భయపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ పోషణ ఎలా జరుగుతుందో అది పక్క వాళ్ళకి అర్థం కాదు, నీ ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాదు. దేవుడు ఆ విధంగా నిన్ను పోషిస్తాడు. ఆయన ఆకాశ వాక్యాలను విప్పి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి లైవ్లో చూస్తున్న దైవ ప్రజలారా, మరి ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మరి టీవీలో కావచ్చు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రజలారా, అయ్యో కరోనా విజృంభిస్తుంది అని భయపడుతున్నారా? ఒకవేళ మీరు తెలంగాణలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అలాంటి వేరే దేశాలలో ఉన్నా, లేకపోతే వేరే మరి సౌత్ ఇండియా రాష్ట్రాలలో ఉన్న, నార్త్ ఇండియాలో ఉన్న మరి తెలుగు వీక్షకులు, అయ్యో ఎలా, పనులు లేకపోతే ఎలా,
ఉద్యోగం లేకపోతే ఎలా, వ్యాపారం లేకపోతే ఎలా మేము బ్రతికేది, తిరిగి లాక్డౌన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని దేవుని పని చేయండి. మీరెక్కడ ఉన్న సంఘంలో నమ్మకంగా ఉండండి. మీకు అప్పగించిన పనిని నమ్మకంగా మీరు చేయండి. అహర్నిశలు విశ్వాసంతో ప్రార్థన చేయండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మీకు సమృద్ధి దీవెనలు మీకు దయచేస్తాడు. ఆయన మీరైతే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుటి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మీకు మొన్న ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తూ ఏడుస్తూ ఉన్నాడంటే ఆయనకి ఎంతో షేమ్ అనిపించింది అంట. అరే నేనేంటి అని తనకు సిగ్గు కలిగిందంట. ఆ విషయాన్ని చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మీరు కూడా ఒకవేళ చూస్తుండొచ్చేమో. ఆ సాక్ష్యాన్ని నేను చెప్తాను. ఆయన ఒక చర్చి దగ్గరికి వచ్చిండంట, ఒక దైవజనుడు. వచ్చినప్పుడు ఒక లేడీ అక్కడ మరి ఆ వాష్రూమ్లో నుంచి ఏదో బకెట్ ఇక్కడ కర్ర పట్టుకుని ఇట్లా బయటకు వచ్చిందంట. వచ్చినప్పుడు పాస్టర్ గారు, మీరు ఇప్పుడు ఈ ఫ్లైట్లో పలానా ఫ్లైట్లో మీరు ఉన్నారు కదా, దిగొచ్చారు కదా అనిందంట. అంటే నేను ఓహో నేను ఎంత గ్రేటు, నేను ఏ ఫ్లైట్లో దిగేది కూడా అందరికీ తెలుసు అనమాట అని ఆయన అన్నంట. ఆయన మీకెలా తెలుసు అంటే ఆమె బకెట్ టికెట్ ఆ కర్ర పొరక పట్టుకొని ఉంది. ఆ వాష్రూమ్ శుభ్రం చేస్తూ, చర్చి బాత్రూమ్ కాబట్టి ఈయన ఆమెను కొంచెం చీప్గా చూస్తూ, ఆయన మీకెలా తెలుసు నేను ఆ ఫ్లైట్లో వచ్చానని, మీరెలా చూసారు ఆయన అనిందంట. అంటే ఆ ఫ్లైట్ యొక్క పైలట్ను నేనే అని చెప్పిందంట. అవును, ఆ ఫ్లైట్ పైలట్ను నేనే. ఈరోజు రేపు ఎల్లుండి మా చర్చిలో సభలు, వాటి ముందుగా మా పాస్టర్ గారు చెప్పారు, మీరు మనకు 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి, పలానా దైవజనుడు వస్తున్నాడు, ఎవరెవరు ఏ డ్యూటీలు చేస్తారని. కాబట్టి ఈ డ్యూటీ నేను తీసుకున్నా. ఇంటికి వెళ్ళి వస్తే లేట్ అవుతుందని ఫ్లైట్ను అక్కడ నేను ల్యాండ్ చేసేసి నేరుగా నా డ్యూటీ చేయడానికి, వాష్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను. మీరు ఆల్రెడీ మీ గురించి మీ ఫోటో మీ పేరు మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని కనుక్కున్నాను. నా పని అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి త్వరగా నేను సిద్ధపడి వస్తాను మీటింగ్కు అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఆయన ఎంతో వేదనతో ఆ యూట్యూబ్లో దాన్ని చెప్పినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యమైంది. ఇక్కడ కూడా సీమోను తన సమయాన్ని, తన దోణెను యేసయ్యకు వాక్యం చెప్పడానికి కొద్దిసేపు ఇచ్చాడు. కొద్దిసేపు, ఒకవేళ గంటన్నర యేసయ్య ఎంతసేపు వాక్యం చెప్పాడు అంతసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య వెళ్ళిపోలేదు, బాయ్ బాయ్ సీమోను అని వెళ్ళిపోలేదు. అని అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళి వలలు వేయి. ఎందుకంటే ఆ దోణిలో ఇంతవరకు నేను కూర్చున్నాను. ఆ దోణిలో నుంచి సువార్త ప్రకటించబడింది, ఆ దోణిలో నుంచి వాక్యం ప్రకటించబడింది. కాబట్టి అది వాక్యము ప్రకటించబడడానికి ఉపయోగపడినటువంటి దోణి వల్ల. కాబట్టి ఇప్పుడు చూడు నీ ఆశీర్వాదం ఏంటో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉన్నారా? అయ్యో మాకు ఆశీర్వాదాలు లేవు, మాకెన్నో సమస్యలు, మాకెన్నో కష్టాలు, మాకెన్నో వేదనలు, ఎన్నో ఇబ్బందులు. మరి ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు ఈ వాక్యం నా కోసమే నువ్వు అనుకుంటే, ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకుంటే, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు అనుకుంటే, యేసయ్య ఏ విధంగా సీమోనుతో చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా, ఏంటయ్యా నీదేంది, మేము రాత్రంతా కష్టపడ్డాము, ఆకలి అవుతా ఉంది, ఇంకా పళ్ళు తోముకోలేదు, మేము ఇంటికి వెళ్ళాలి అనకుండా, ఎదురు తిరగకుండా, మారు మాట్లాడకుండా అన్ని శుభ్రం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్తుంటే పిలిచాడు, బాబు కమాన్ ఇట్రా, కొంచెం అట్లా లోపలి తోలనైనా. నేను కొంచెం లోపల నిలబడుకొని కూర్చొని
నేను తండ్రి పని చేయాలి అన్నప్పుడు ఆ సీమోను సహకరించాడు. మరి ఎప్పుడైతే దేవుని మాటకు మీరు తల వంచుతారో ఈ లోకము మీకు తల వంచుతుంది. ఆమేన్. ఆ రోజు ఆలోచిస్తుంది, అరే ఈరోజు ఈ కుటుంబాన్ని నేను ఎలా పోషించాలని ఆ రోజు చింతపడుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్పిన మాటలు ఎవరైతే అర్థం చేసుకొని ఇవి నా కోసమే, నా కుటుంబం కోసమే, నా బ్రతుకును మార్చుకుంటా అన్నటువంటి వారు కరోనా లాక్డౌన్ బట్టి మీరు చింతపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను పోషిస్తాడు. ఆ వైరస్ మీ దరి చేరకుండా కాపాడతాడు. అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మలను కాపాడతాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పేతురు ఒక విశ్వాసిగా తనను, తన సమయాన్ని, తన దోణిని యేసుకిచ్చాడు. ఆ విధంగా మీరు కూడా మీ సమయాన్ని, మీ దోణిను, మీ వస్తువును, మీ యొక్క డబ్బును అవసరమైనప్పుడు, అంటే మీ డబ్బు కాదు, దేవుని డబ్బు, 190 రూపాయలే నీది, 10 రూపాయలు యేసయ్యది. మనం ఏదైతే దేవునికి ఇస్తున్నామో అది మంది కాదు, దేవునిది దేవునికి ఇస్తూ ఉన్నాం. నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు ప్రభు. నిజంగా ప్రభు, మరి ఒక విశ్వాసైన పేతురు నీకు ఏ విధంగా ఆ వాక్యం చెప్పడానికి సహకరించాడో ఆ విధంగా ఎవరైతే ఈరోజు మేము దేవుని పనిలో సహకారంగా ఉంటామో, మేము సహకరిస్తూ ఉంటాం అన్నటువంటి వారిని ప్రభు మీరు భద్రపరచండి. వారు నమ్మకంగా ఉండడానికి నీ సహాయం అనుగ్రహించండి. వారు ఇచ్చిన మాటలను తప్పేవారిగా కాకుండా మాటను నిలబెట్టుకునే వారిగా ఉండే ఆ ఆత్మశక్తిని ప్రభువా మీరు వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరెవరు ఏ విధంగా నీకు ఉపయోగకరంగా ఉంటున్నారో మీరు వారిని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. తమ్మును తాము తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని, తమ్మును తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని మేము చూస్తున్నాం. ప్రభా మరి దీనులకే పరలోకం అన్నావు తండ్రి, దీనులకు పరలోకం అన్నావు, దీనులకు సువార్త అన్నావు. కనుక మేము నీ దీన జనులముగా ఉండడానికి, దీన ప్రజలంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు. ఏ విధంగా పేతురు నీ పని చేసినప్పుడు వలలు పిగులునంతగా చేపలను పడేటట్టుగా చేసి ఆశీర్వదించావో, మరి లాక్డౌన్ వస్తుందేమో అని న్యూస్ వస్తూ ఉంటుండగా ప్రభు నిన్ను ప్రేమించే బిడ్డల గృహాలలో, నీ పని చేసే బిడ్డల గృహాలలో ఏ కొరత అయినను రానికుండా సమృద్ధి దీవెనలు దయచేసి మీరు మహిమ పొందమని ఈరోజు ఆ పేతురి జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకొనుచుంటున్నాం మా పరమ తండ్రి. మా ఫోన్ నంబర్స్ 9989245129 మరియు 8008245129. God bless you.